ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మంచిది. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో ఈ రీతిగా రాయబడుతూ ఉంది, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు ఆశీర్వదించుము. ఇక్కడ భక్తుడు కోరుకుంటా ఉన్నాడు, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండినట్లు ఆశీర్వదించు దేవా అని కోరుతా ఉన్నాడు. మీరు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన ఎన్నో చేస్తూ ఉన్నారు, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. కానీ ఇటువంటి ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవడానికి ఎప్పుడైనా ఆశపడ్డారా? నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకోవడం ఒక గొప్ప ఆశీర్వాదం. ఒకసారి ఆలోచించు, ఇటువంటి ఆశీర్వాదం ఎన్నో కుటుంబాల్లో లేదు. నీ కుటుంబంలో కూడా ఉందో లేదో ఒకసారి పరీక్షించుకో. కుటుంబ సమేతముగా ప్రభు మీద ఆధారపడి ప్రభు కొరకు నిత్యము బ్రతికేవారిగా నీ కుటుంబం ఉందా అని ఒకసారి ప్రశ్నించుకో. ప్రభు యొక్క వాగ్దానం ఈ రోజు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించు. యెహోషువ భక్తుడు కూడా అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదము అని మాట్లాడటం ప్రారంభిస్తూ ఉంటాడు. అది గొప్ప ఆశీర్వాదం. ఈ రోజున 4 స్టేర్లు కట్టుకున్నంత మాత్రాన, 4 కార్లలో తిరిగినంత మాత్రాన, లేకపోతే ఇహలోక సంబంధమైనవి ఎన్నో అనుభవిస్తున్నంత మాత్రాన అది గొప్ప ఆశీర్వాదం ఏం కాదు. అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం దేవునిలో గడపడం. అదే రీతి స్థితిలో నువ్వు ఎప్పుడైతే గడుపుతావో పరలోక రాజ్యంలో చేరగలిగిన స్థితిని ఇస్తాడు. పరలోక రాజ్యం చెరుట కంటే గొప్ప ఆశీర్వాదం ఇంకొకటి లేనే లేదు అనే విషయాన్ని ఎంతో బలంగా మీకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే పరలోక రాజ్యంలో చేర్చబడకపోతే నువ్వు ఏది సంపాదించుకున్నా ఏది చేసుకున్నా అది వృధా అనే విషయాన్ని మనం గ్రహించాలి. పరలోక రాజ్యం చేరడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలా. అలాగ నీ కుటుంబం అంతా పరలోక రాజ్యంలో ఉండాలంటే ఈ లోకంలో ఉండగానే, ఈ భూమి మీద ఉండగానే నీ కుటుంబం అంతా నిత్యము దేవుని సన్నిధిలో గడిపే బిడ్డలుగా మీరు ఉండాలి. ఆ రీతిగా నీ కుటుంబం ఉందో లేదో ఒకసారి పరీక్షించుకో. ఈరోజు ఈ యొక్క మాటల ద్వారా దేవుడు నిన్ను ఇంకా బలపరుస్తూ నిన్ను అడుగుతూ ఉన్నాడు. నిజంగా నిజాయితీగా ఒకసారి పరీక్షించుకో. ప్రభువా, నా కుటుంబంలో కొంతమందికి మారు మనసు లేదు నాయనా అని దేవుని సన్నిధిలో మోకలిరి ప్రార్థన చేయి. మందిరాల్లో చూడగలిగితే భర్త వస్తే భార్య రారు, భార్య వస్తే భర్త రారు. పిల్లలు కనబడరు. కొన్నిసార్లు ఏంటయ్యా అంటే, అయ్యా వారు రాలేదయ్యా అని చెప్తారు, ఇంకా వారు మారలేదయ్యా అని చెప్తారు. అలాంటి కుటుంబాలు మీ కుటుంబంలో ఉన్నాయేమో, ఒకవేళ అలాంటి స్థితి మీ కుటుంబంలో ఉందేమో ఒకసారి పరీక్షించుకొని, ప్రభువా ఇలాంటి స్థితి ఉండొద్దు ప్రభువా, నా కుటుంబం అంతా ఈరోజు భక్తుడు కోరుకున్నట్లుగా నా కుటుంబం అంతా మారు మనసు పొంది నీ సన్నిధిలో నిత్యము గడపగలిగిన ఆశీర్వాదం నాకు ఇవ్వు ప్రభువా అని దేవుని అడుగు. తప్పక నీ యథార్థమైన ప్రార్థన బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు తప్పక ఇటువంటి ఆశీర్వాదాన్ని కొమ్మరేస్తాడు. మనకి ఇట్లాంటి ఆశీర్వాదాలు పనికిరావండి. మనం ఏది కావాలన్నా అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని పనికి మాలినవన్నీ అడుగుతాం. శరీర భోగేచ్ఛల నిమిత్తమే ఎన్నో అడుగుతాం. కానీ ఇది కుటుంబ సమేతముగా పొందుకోవాల్సిన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం తప్పక ప్రతి కుటుంబంలో ఉండాలని దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నా. దేవుడు తప్పక కోరుకుంటున్నాడు కనుక ఈ ఉదయకాలంలో నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆలోచించి అర్థం చేసుకొని ప్రభు మాటకు లొంగు, ప్రార్థన చేయ, విశ్వాసంతో ఉండు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మంచిది. మీ కొరకు ప్రార్థన చేస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం నాయనా. ఈ ఉదయకాల సమయంలో స్పష్టంగా మీరు మాట్లాడారు. నిజమే ప్రభువా, ఇటువంటి ఆశీర్వాదం అయ్యా అన్ని కుటుంబాలు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. నిజమే ప్రభువా, కుటుంబ సమేతమంతా నిత్యము నీతో గడపడానికి నైనా అయ్యా మంచి నిర్ణయం తీసుకోవడానికి సహాయం దయచండి. యెహోషువ ఎంత ధైర్యంగా, ఎంత విశ్వాసంగా ఆ మాట చెప్పాడో, నేను నా కుటుంబం అంతా యెహోవాని సేవిస్తామని మాట్లాడారు ప్రభువా. అటువంటి నిర్ణయాలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబంలో నెరవేర్పు జరుగును గాక. పర సంబంధమైన ఆశీర్వాదాన్ని బిడ్డలందరికీ దయచేయమని, కృపలతో నింపమని, ఉన్నతమైన స్థితికి నడిపించమని, ఈరోజు ఈ వాగ్దానం విని విశ్వాసంలో, నమ్మకంలో, భక్తితో ఉండి ఎవరైతే అడుగుతా ఉన్నారో వారి పట్ల ఈ మాటలు నెరవేర్పు జరుగును గాక. ప్రభు అటువంటి కృప దయచేయండి. అయ్యా మీకు వేలాది స్తోత్రం నైనా. బిడ్డ చుట్టూ కంచె వేయండి, ఇంకా రక్షణలో నడిపించండి, ఆశీర్వాదాల్లో నడిపించండి ప్రభు. అంతేకాకుండా ప్రభు మీకు లెక్కలేని స్తోత్రం నైనా. నీ మాట వినే బిడ్డలుగా కడవరకు నడుచుటకు సహాయము దయచేయమని యేసే నామములో మీకు బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఇంతవరకు మీరు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అనుదినమైన వాగ్దానాలు, ఆత్మీయమైన వర్తమానాలు, అనేకమైన షార్ట్ వీడియోస్ మీకు అందుతాయి. అవన్నీ చూసి మీరు బలపడి ఇంకా అనేకులను బలపరచడానికి వాటిని షేర్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా మీ జీవితంలో ఉన్న ప్రార్థన అవసరాలు కానీ, లేకపోతే ఇంకేమన్నా మీరు పొందుకున్న ఆశీర్వాదాల గురించి కానీ, ఒకవేళ ఈ పరిచయం ద్వారా మీరు దీవించబడినట్లయితే తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి, లేదా ఫోన్ నెంబర్ ఉంటుంది, మాకు కన్సల్ట్ అవ్వండి. తప్పక మీకు ఫోన్ రెస్పాన్స్ ఉంటుంది కనుక మీతో మాట్లాడగలిగే స్థితి కూడా దేవుడు మాకు ఇచ్చాడు కనుక తప్పక మేము మీతో మాట్లాడదాం. దేవుడు మిమ్మలను మమ్మలను దీవించి ఆశీర్వదించి ఆయన వర్ధిల్లింప చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.